ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన ఉన్నా కూడా హెవీ క్రౌడ్ వస్తున్నారు. సో క్రౌడ్ వరకు ఓకే, కానీ ఇక్కడ ఈ ప్లక్కార్డ్స్ పట్టుకొని రప్ప మెజారిటీ ఏమంటారు, మాకు 89 దాటగానే ఇంకా గంగమ్మ జాతర అనేటువంటి ప్లక్కార్డ్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో ఒక వర్గం మీడియాలో ప్రత్యేకించి దీని గురించి చర్చ కూడా పెడతా ఉన్నారు. అంటే కామన్ ఆడియన్స్, కామన్ పబ్లిక్ కూడా ఇది కరెక్ట్ కాదేమో అనుకునే అభిప్రాయానికి వచ్చే రకంగా డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. సో మీరు పార్టీ నుంచి మీరేం చెప్పట్లేదా, ఇది పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశం అని మీరు అనుకోవట్లేదు అసలు? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎప్పుడు అటువంటి ఎంకరేజ్ చేయదు. పాయింట్ నెంబర్ 1. ఇది మేము ఎక్కడ అట్లాంటి ప్లకార్డులు కానీ పట్టుకోమని చెప్పటం కానీ, మేము కొన్ని అయితే చూసి దారిలో ఎక్కడైనా కనపడితే ఎందుకు ఈ ప్లకార్డులు వద్దు, ఏదో ఊరికి దాన్ని మళ్ళీ రాద్ధాంతం చేస్తారని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి ప్రతి అభిమాని చేతిలో ఏముంది, ఏ ప్లకార్డు పట్టుకున్నాడు అనేది చెక్ చేయడం అనేది పాసిబుల్ అయిద్దా? అవునటువంటి అంశమే కదా. ఆ ర్యాలీలో ఎవరికి ఇష్టం వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెడతారు, కొంతమంది జగన్ గారి ఫోటో పెడతారు, కొంతమంది రప్ప అని కూడా పెడతారు. అయినా నేను అంటున్నా తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఇది గేమ్ చేంజర్ అన్నాడు. ఏంటో సినిమా డైలాగే కదా. సో పవన్ కళ్యాణ్ వకీల్ సాబు వస్తున్నాడు, మీ సీఎం సాబుకు చెప్పన్నాడు, ఇదేం సినిమా డైలాగే కదా. మరి రప్ప కూడా సినిమా డైలాగే కదా. రప్ప అనగానే వీళ్ళెందుకు వీళ్ళేదో రఫాడించేసినట్టుగా, మేము వీళ్ళనేదో కొట్టేసినట్టుగాను వాళ్ళెందుకు ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఎవరన్నా ఉంటే ప్రజలు వాళ్ళు ఎవరన్నా లేదు ఇలాంటి వద్దని చెప్పి ప్రజల నుంచి రావాలి. ఎక్కడన్నా ఒక ప్రజల నుంచి కూడా ఈ రప్ప అనేది ఎందుకు పెట్టారని వచ్చిందా? కేవలం తెలుగుదేశమో వాళ్ళ మీడియానో వాళ్ళ మీడియాలో యాంకర్లో రప్ప అంటే ఏదో నరికేసినట్టుగా, ఏదో పొడి చేసినట్టుగా, వీళ్ళనేదో వచ్చి నరికేసినట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోయి వీళ్ళు మాట్లాడుతున్నారు. మన ప్లకార్డులో తప్పే ఉందంటే చెప్పండి. ఆ ప్లకార్డులో ఏముంది? జై జవాన్, జై కిసాన్, జై జగన్. మంచి నినాదమే కదా. రెండవది 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అన్నారు. ఒక్కొక్కరికి గంగమ్మ జాతరను, లేదంటే తెలుగుదేశం వాళ్ళకి బలిస్తారను ఏడ రాయలేదు దాంట్లో. గంగమ్మ జాతర అంటే ఏంది? పొట్టేళ్ళని మనం బలిచ్చి సో మనం పండగ చేసుకునేటటువంటిది జాతర. అంటే ఎప్పుడు చేసుకుంటాం? మనం ఏదన్నా ఆనందంగా ఉన్నప్పుడు, విజయం సాధించినప్పుడు చేసుకుంటాం. ఏమన్నాడు అతను ప్లకార్డులో? 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటితే వాళ్ళ ఊర్లో గంగమ్మ జాతర చేసుకుంటా అన్నాడు. తప్పేంటి దీంట్లో? గంగమ్మ జాతర చేసుకోకూడదా? అవును సార్, గంగమ్మ జాతర చేసుకుంటాం అంటే ఏంటి? పొట్టేళ్ళని బలిస్తాం. తెలుగుదేశం వాళ్ళు బలిస్తారని ఎవరు చెప్పలేదు కదా. వాళ్ళెందుకు లేకపోతే వాళ్ళ మీడియాను బలిస్తామని చెప్పామా? వాళ్ళెందుకు ఊరకు వాళ్ళు వణికిపోయి ఇదేదో అయిపోయింది, ఇలా రప్ప ఏంటి ఇదేంటి? వీళ్ళేమో గాజు గ్లాసులు తీసుకొని కొట్టండి, గాజు పగలగొట్టి పొడవండి, భూతాన్ని తరిమేయండి, కొట్టండి, కడ్రాయల మీద ఊరేగిస్తా, చెప్పులు తీసుకొని అనండి. అసలు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుందండి దాడులు, దాటిపోయి హత్యల దాకా వచ్చింది ఈ ప్రభుత్వంలో సంస్కృతి. మరి వాళ్ళేం డైరెక్ట్గా చేయొచ్చు అంట, వీళ్ళేమో సినిమా డైలాగ్ చెబితే మాత్రం ఇబ్బంది అంట. సో ఎక్కడికి వెళ్ళినా ఎవరో అభిమానులు ఏదో ప్లకార్డు ప్రదర్శిస్తే దాన్ని మొత్తం వంటగట్టేసి రాద్ధాంతం చేయాల్సినటువంటి పని లేదు. ఎవరు అభిమానం వాళ్ళది. ఒకడు రప్ప అనొచ్చు, ఇంకొకడు తగ్గేదేలే అనొచ్చు, ఇంకొకళ్ళు గేమ్ చేంజర్ అనొచ్చు. రేపొద్దున మేము వచ్చిన తర్వాత ఏదైతే మాకు సంబంధించి ఈ రాష్ట్రం ఈ విధంగా డెవలప్ అయిద్దని ఇంకో రకంగా సినిమా డైలాగ్లో చెప్పొచ్చు. అవన్నీ పబ్లిక్ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు, అభిమానులు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు చెప్తారు. దానికి వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి? సో వీళ్ళు దాన్ని ఇంకా హైలైట్ చేస్తున్నారు అనవసరంగా. ఇప్పుడు టీవీలో చూపించుకుని వీళ్ళు ఉన్నారనుకోండి, రప్ప ఇంకోటి పెట్టరాడుగా. సో మనం వస్తే ఈ మీడియాలో హైలైట్ చేస్తారని కూడా తీసుకురావచ్చుగా. వీళ్ళు చూపించడం ద్వారా ఇంకా ఎక్కువ. మరి ఎందుకు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలైన సమస్యలు వదిలేసి దీని మీద ఎక్కువగా అది అసలైన విషయాల మీద చర్చ జరిగితే వాళ్ళ బొక్కలన్నీ బయటకు వస్తాయి కదా. అందుకని ఇట్లాంటి వాటి మీద డిస్కషన్ చేసి సమాజంలో ఇది వీళ్ళు వస్తే ఏదో అరాచకం జరిగిపోయిద్దని చెప్పేసి అలా ప్రజల్ని డైవర్ట్ చేయాలనేది వాళ్ళ కార్యక్రమం. ఆ కాన్సెప్ట్లో చేస్తున్నారు.